హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ సత్య. నా లాస్ట్ 2 ఎపిసోడ్స్ చూసినట్టయితే నాకే కొంచెం బోరింగ్ గా అనిపించింది. చాలా బోరింగ్ గా చెప్తున్నానే అని. సో ఇవాళ నుంచి మన వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. అండ్ ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా సండే ఫండే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సండే రోజు ఎపిసోడ్ మంచి సాంగ్ తో అయితే నాగార్జున గారి ఎంట్రీ అయితే అయిపోతుంది. ఇంకా హౌస్ మేట్స్ తో ఆయన అయితే అంటారు, ఇక్కడ మిగిలిన బాక్స్లు ఉన్నాయి కదా, మిగిలిన బాక్స్లు కూడా బాక్స్ బద్దలు చేసేద్దాం అని అయితే అంటారు. తర్వాత నామినేషన్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళ నుంచో మన నాగార్జున గారు అయితే చెప్తారు. ఇంకా స్టేజ్ మీద నాగార్జున గారి పక్కన బిగ్ బాస్ అనే నేమ్స్ తో ఉన్న బోర్డ్స్ అయితే మనకు కనిపిస్తాయి. దాని వెనకాల ఒక్కొక్కరి ఫేసెస్ అయితే ఉంటుంది. ఆ ఫేస్ కింద సేఫ్ ఆర్ అన్సేఫ్ అనేది అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే రాము రాథోడ్ గారు సేఫ్ అయిపోతారు. తర్వాత వచ్చేసి సంజన సేఫ్ అవ్వగానే నాకు తెలుసు అన్నట్టయితే ఒక లుక్ ఇస్తుంది. అండ్ నాగార్జున గారు అయితే సంజనని అడుగుతారు, నేను ఎవరో బ్యాక్ ప్యాక్ చేసుకోమన్నట్టున్నారు సంజన అని అంటే తను అంటుంది, అవును సార్ నాకు తెలుసు, నేను వెళ్ళనని వాళ్ళకు కూడా చెప్పాను, నేను వెళ్ళననేసి అని చెప్తుంది. తర్వాత నాకు సార్ తనుజని లేపి ఒక బాక్స్ పిక్ చేసుకో అని చెప్తారు 1 to 4 లో. ఆయన సైడ్ నుంచి 1 to 4 లో తనుజ 4 పిక్ చేసుకుంటుంది. సో దట్ మనకి ఫ్రంట్ కనిపిస్తుంది ఆ బాక్స్ అయితే. ఆ బాక్స్ అయితే ఎంటీగా ఉంటుంది. నాగార్జున సార్ అడుగుతారు, దీని మీనింగ్ నీకు తెలుసా అని. ఆయన అయితే చెప్తారు, ఎంటీ బాక్స్ వచ్చింది కాబట్టి బిగ్ బాస్ సైడ్ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ కాకుండా మీలో ఎవరికైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడుగుతారు. దానికి తనుజ అయితే నాకేం లేదు సార్ అని చెప్తే, తర్వాత శ్రేష్ఠిని అడిగితే శ్రేష్ఠి అంటుంది, సార్ హౌస్ లో ఈక్వాలిటీ అనేది అయితే లేదు సార్, ఫ్రూట్స్ ఎవరికి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు బోనస్. నేను ఒక యాపిల్ అడిగి వర్క్ చేసిన తర్వాత నేను ఏదైనా ఎంటర్టైన్ చేస్తాను అంటే ఫస్ట్ మనీష్ ఇస్తా అన్నారు, తర్వాత నాకైతే ఫ్రూట్ రాలేదు అని చెప్తుంది. అండ్ తర్వాత తనకి ఇవ్వను అన్న 2 hours కి ఇంకొకరి దగ్గర ఫ్రూట్స్ కనిపిస్తుందంట. దానికైతే ఈక్వాలిటీ లేదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అని అయితే చెప్తారు. దానికి నాగార్జున సార్ మనీష్ ని ప్రియాని క్లారిటీ అడుగుతారు. సో నాగార్జున సార్ మనీష్ ని ప్రియాని అడిగిన తర్వాత మనకి ఏమర్థం అవుతుంది అంటే ప్రాబ్లం బోనస్ దగ్గర ఉంది అని. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక డెసిషన్ తీసుకుంటున్నారు, కానీ దాని మీద స్టిక్ ఆన్ అవ్వట్లేదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఫ్రూట్స్ ఇస్తున్నారు. ఇదైతే మనకి క్లారిటీగా అక్కడ తెలుస్తుంది. ఆ తర్వాత సంజన గారు లేచి, సార్ నేను క్యాప్టెన్ ని కదా, నా మాట ఇక్కడ ఎవరు వినట్లేదు, ఇదైనా చెప్పండి నాకు సార్ ప్లీజ్ సార్ అని అడుగుతుంది. అండ్ దొంగతనాలు ఎక్కువైపోయినాయి, ఎవరు తీస్తున్నారో తెలియట్లేదు, బిగ్ బాస్ చెప్పాలి కదా సార్ అంటే నాగార్జున సార్ అంటారు, నువ్వు తీసినప్పుడు అన్న చెప్పారా అమ్మా అని అడుగుతారు. తర్వాత హౌస్ లో అసలు నీకు ఎన్ని దొంగతనాలు అయినాయో తెలుసా అని అడుగుతారు. నాగార్జున సార్ నవ్వుతూ అంటారు, నీకేం తెలియదమ్మా, మరి హౌస్ ని ఎలా మేనేజ్ చేస్తావు అంటే, లేదు సార్ నేను మేనేజ్ చేస్తాను అంటే, అయితే దొంగతనాలు ఎన్ని అయినాయో చెప్పు అని అడుగుతారు. దానికి తన ఆన్సర్ అయితే చెప్పదు. సో కూర్చోమంటారు. తర్వాత శ్రీజ అయితే హ్యాండ్ రైజ్ చేస్తుంది, సార్ నాకు ప్రాబ్లం ఉంది అని. ఏంటమ్మా అంటే, ఫస్ట్ అయితే తన వాయిస్ వల్ల హౌస్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అంటే, అది మా ప్రాబ్లం అమ్మా నీది కాదు అంటే, అవును సార్ నాది కాదు ప్రాబ్లం అని చెప్తుంది. ఆ తర్వాత వచ్చేసి హౌస్ లో ఓనర్స్ అలాగే టెనెంట్స్ అని 2 teams ఉంది కదా సార్, కానీ గేమ్ వచ్చేసరికి ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది కదా, నా ఇండివిజువల్ గా నేను సపోర్ట్ చేస్తాను సంజన గారిని అంటే ఇక్కడ అందరికి బాధ వచ్చేస్తుంది అని అంటుంది. నాకు సార్ ఎవరికి ఏమైంది అని అడిగితే నాకు సార్ తో శ్రీజ అంటుంది, హరీష్ గారికి ప్రాబ్లం అవుతుంది సార్. నాకు సార్ శ్రీజతో చెప్తారు, తనని కూర్చోబెట్టి చెప్పమ్మా తను అర్థం చేసుకుంటాడు అని చెప్తారు. తర్వాత సంజన వచ్చి 20 items పోయినాయి సార్ అంటే, దానికైతే హౌస్ మేట్స్ అలాగే నాకు సార్ నవ్వుతారు, 20 items పోయాయా నువ్వేం చూస్తున్నావు అమ్మా మరి అని. అయితే సార్ దానికి రూమ్ కి లాక్ లేదు సార్, నేనేం చేయను ఇంకా అక్కడే పడుకున్నా సార్ పద్దాకా అనేసి అయితే అంటుంది సరదాగా. తర్వాత నాకు సార్ అగైన్ తనుజ అని ఒక నెంబర్ చెప్పమంటే తనైతే నెంబర్ 1 అంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో బనానా ఉంటుంది. ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే బనానా గురించి మీకు తెలిసే ఉంటుంది. తనుజ వాళ్ళు దొంగతనంగా తినేస్తారు. అదైతే మనకి వీడియో ప్లే చేస్తారు. వీడియో ప్లే చేసినప్పుడు మంచి సాంగ్ అయితే వస్తుంది, ఇది దొంగ దొంగ అని. ఆ వీడియో ప్లే చేశాక ప్రియా అంటుంది, సార్ దొంగతనం ఎవరైతే చేశారో వాళ్ళే మాకు నీతులు చెప్తారు అంటే, ఆగమ్మ ప్రియా ఇంకా ఉన్నాయి, దొరికిన వాళ్ళే దొంగలు, దొరకని వాళ్ళు దొరలు అని చెప్పి ఇంకొక వీడియో ప్లే చేసే ముందు హరీష్ గారికి అందరూ అప్రిషియేట్ చేయండి, ఆయన పని కాకపోయినా అందరు పని చేస్తున్నాడు అని చెప్పి క్లాప్ చేయమని అడుగుతారు. తర్వాత వీడియో అయితే ప్లే చేస్తారు. కానీ హౌస్ మేట్స్ ఏమనుకుంటారు, ఏదో పని చేశారేమో అని క్లాప్స్ అయితే కొట్టేస్తారు. వీడియో ప్లే చేసాక తెలిసింది ఏంటంటే, ఆ పోయిన థమ్స్అప్ ఆయనే దొంగతనం చేశారని.
దొంగతనం చేయడమే కాకుండా వాటర్ బాటిల్ లో ఫిల్ చేసి అది ప్రియాకి తీసుకొచ్చి ఇస్తారు. తను తాగుతుంది. ఈవిడ కూడా దొంగతనంగా చేసి తాగుతుంది, తింటుంది. కానీ ఎవరైతే దొరికారో వాళ్ళ మీద ఏదో వేసేయాలి కదా, మాట విసిరేయాలి కదా అన్నట్టు అయితే బిహేవ్ చేస్తుంది. తర్వాత అగైన్ ఒక పర్సన్ అయితే సేవ్ చేస్తారు. ఈసారి ఇము అయితే సేవ్ అయిపోతాడు. షాంపూ బాటిల్స్ లో రెడ్ అండ్ గ్రీన్ అయితే పెడతారు. అలాగే ఫిష్ బౌల్ పెడతారు. అందులో పుష్ చేయగానే బాటిల్ ని కలర్ అయితే బయటకు వస్తుంది. అలా ఇమాన్యుయల్ అయితే సేవ్ అయిపోతాడు. తర్వాత స్టేజ్ మీదకి మిరాయ్ టీం వస్తుంది. తర్వాత నాగ్ సార్ తో మాట్లాడతారు. తర్వాత ప్రొడ్యూసర్ గారు కూడా వస్తారు. నాగ్ సార్ తో మాట్లాడేసిన తర్వాత హౌస్మేట్స్ కి ఇంటూ ద టీవీ అంటారు. హీరో హీరోయిన్ తో పాటు నాగ్ సార్ కూడా ఇంటూ ద టీవీ అయితే కనిపిస్తారు లోపల ఉన్న వాళ్ళకి. వాళ్ళని చూడగానే ఇమాన్యుయల్ వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే అనే సాంగ్ అయితే పాడతాడు. తేజ సజ్జ గారు హౌస్ లో ఉన్న వాళ్ళని అడుగుతారు, బాగా వైబ్ అవుతున్నట్టున్నారే అంటే ఇమాన్యుయల్ అంటాడు, అన్న ఇక్కడ ఒక రోజుకో వైబ్ అన్న అనేసి నవ్వుతూ ఉంటారు. హౌస్ మేట్స్ అందరినీ ఒక యాక్టివిటీ రూమ్ లోకి అయితే రమ్మంటారు. అక్కడ గేమ్ పెడతారు. ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్. ఓనర్స్ తో పాటు సృష్టిని కూడా యాడ్ చేస్తారు. అండ్ టెనెంట్స్ లో నుంచి బర్నీ గారిని అయితే సంచాలకుగా పెడతారు గేమ్ కి. గేమ్ ఏంటంటే ఒక టీమ్ లోంచి ఇద్దరిద్దరు మెంబర్స్ అయితే వస్తారు. అందులో ఒక్కొక్కళ్ళు వచ్చి సాంగ్ ని చూస్తారు. ఆ సాంగ్ ని త్రూ బొమ్మ ద్వారా ఐడెంటిఫై చేయాలి ఇంకొక పర్సన్. ఫస్ట్ 2 అయితే ఎవ్వరు చెప్పలేకపోతారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు ఓడిపోతే ఇక్కడ హీరో హీరోయిన్ డాన్స్ చేయాలి సాంగ్ కి. సో ఫస్ట్ 2 సాంగ్స్ అయితే ఎవరు గెస్ట్ చేయలేకపోతారు. థర్డ్ సాంగ్ వచ్చేసి ఓనర్స్ అయితే గెస్ట్ చేస్తారు. నెక్స్ట్ తేజ సజ్జా గారు ఇమాన్యుయల్ తో సరదాగా అంటారు, అరే నీ వల్ల నేను ఇక్కడ బుక్ అయిపోయాను, ఏదో ఒకటి గెస్ట్ చేయి, అసలు చేస్తావా చేయవా అని అడుగుతారు. తర్వాత వచ్చే 2 సాంగ్స్ కూడా ఎవరు పెద్దగా గెస్ట్ చేయరు. ఓనర్స్ అయితే విన్ అవుతారు. సో తేజ సజ్జా గారు అయితే విన్ అయినట్టు. ఇంకా మిరాయ్ టీమ్ అయితే పంపించేస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ సేవింగ్. బర్డ్ ఉన్న గేజ్ అయితే అందరికి ఇస్తారు. ఎవరి గేజ్ అయితే ఓపెన్ అవుతుందో వాళ్ళు సేఫ్. ఫస్ట్ అయితే రీతు గారు సేఫ్ అయిపోతారు. తర్వాత సుమన్ గారు అయితే సేఫ్ అయిపోతారు. ఇంకా తర్వాత మనకి ఏం చూపిస్తారంటే లాస్ట్ ఎపిసోడ్ లో నేను మీకు చెప్పాను కదా, లాస్ట్ లో టెనెంట్స్ కి ఒక టాస్క్ ఉంటుంది. వాళ్ళలోంచి ఒకరు పర్మనెంట్ ఓనర్ అవ్వచ్చు అని చెప్పి 2 టీమ్స్ గా డివైడ్ అయిపోయారు. బర్నీ గారిది ఒక టీం, ఇమాన్యుయల్ ఒక టీమ్, అండ్ ఫ్లోరా సైని గారు వచ్చి సంచాలక్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఆ గేమ్ గురించి అయితే మనకు చూపిస్తారు. త్రూ కన్వేయర్ బెల్ట్ ద్వారా వైట్ పేజెస్ అయితే వస్తూ ఉంటాయి. ఆ వైట్ పేజెస్ ని 2 టీమ్స్ నుంచి 2 మెంబర్స్ వచ్చి తీసుకుని దాన్ని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు స్టాంప్ వేసి బ్యాలెట్ బాక్స్ లో అయితే వేయాలి. అలాగే లాస్ట్ వరకు చెరగకుండా ఎవరి దగ్గర అయితే ఎక్కువ స్టాంప్ వేసిన పేపర్స్ బ్యాలెట్ బాక్స్ లో అయితే వేస్తారో ఆ టీం విన్నర్. ఇది ఆల్రెడీ ఆఫ్టర్ సాటర్డే ఎపిసోడ్ తర్వాత జరుగుతుందంట టాస్క్. అది మనకి చూపారు. టాస్క్ ని సండే ఎపిసోడ్ లో అయితే ఎలా జరిగిందని చూపిస్తారు. టాస్క్ అయిపోయిన తర్వాత నాగార్జున గారు అయితే ఎవరు విన్ అయ్యారు అనే దాన్ని అయితే చూపిస్తారు. బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసి ఫస్ట్ అయితే రెడ్ టీమ్ విన్ అవుతుందేమో అనుకుంటాము. 10 పేపర్స్ ఉంటాయి వాళ్ళ దాంట్లో చెరగకుండా. బ్లూ టీమ్ లో 11 వస్తాయి. సో బ్లూ టీమ్ ఇస్ ద విన్నర్స్, అంటే భరణి గారి టీం. ఇంకా నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ లో మిగిలింది పవన్ శ్రేష్ఠి గారు. వాళ్ళిద్దరు ఒక రూమ్ లోకి వచ్చేస్తారు, యాక్టివిటీ రూమ్ లోకి. అక్కడికైతే సాంగ్ ప్లే అవ్వగానే బయట నుంచి డాన్సర్స్ వచ్చి డాన్స్ చేస్తారు. డాన్సెస్ లో కొంతమంది షర్ట్ మీద సేఫ్ అని అయితే రాసి ఉంటుంది. ఇంకొక 2 అమ్మాయిల దగ్గర టీ షర్ట్ మీద అయితే ఎవరైతే సేఫ్ అయ్యారో వాళ్ళ ఫోటో ఉంటుంది. సో ఈ ప్రాసెస్ లో సేవ్ అయింది ఎవరో కాదు, డిమాన్ పవన్. సృష్టి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేస్తుంది. పవన్ లోపలికి వచ్చేస్తాడు. సృష్టి ఏవి అయితే వేస్తారు. చాలా షార్ట్ జర్నీ అయినా స్వీట్ అండ్ షార్ట్ గా బాగుంటుంది. తర్వాత సృష్టికి నాగార్జున గారు అయితే ఒక టాస్క్ ఇస్తారు. ఎవరిని నువ్వు 4 మెంబర్స్ ని జెన్యూన్ అనుకుంటున్నావు, అలాగే ఎవరు ఇంకా మాస్క్ తో ఉన్నారు అనుకుంటున్నావు, ఫేక్ అనుకుంటున్నావు, వాళ్ళని బోర్డు మీద పెట్టమని. ఫస్ట్ అయితే తను రాము గారిని, హరీష్ గారిని, ఫ్లోరా గారిని, మనీష్ గారిని అయితే పెడుతుంది జెన్యూన్ లో. అలాగే ఫేక్ లో వచ్చేసేసి రీతు చౌదరి ఫోటో అయితే ఫస్ట్ పెడుతుంది. ఈమె కెమెరా ముందు ఒకలా ఉంటుంది, కెమెరా బ్యాక్ ఒకలా ఉంటుంది అని అయితే చెప్తుంది. తనైతే ఓకే అంటుంది. తర్వాత వచ్చేసి తనూజాని, బర్నీ గారిని పెడుతుంది. ఎందుకు పెట్టింది అంటే వాళ్ళని ఎగ్ పోయినప్పుడు తను పర్సనల్ గా అడుగుతుంది. అలాగే వాళ్ళ మీద ట్రస్ట్ పెట్టుకుంటుంది అంట. ఆ ట్రస్ట్ బ్రేక్ అయినందుకు వాళ్ళిద్దరిని ఫేక్ అని పెడుతుంది. 4th పర్సన్ అయితే ఎవరు లేరు సార్ అని చెప్తుంది నాగార్జున సార్ తో. తర్వాత వెళ్లే ముందు ఒక బాంబ్ పేల్చమ్మా, నీ వర్క్ ని ఎవరికి అసైన్ చేయాలనుకుంటున్నావు అంటే తను సుమన్ గారికి అయితే షిఫ్ట్ చేస్తుంది తన వర్క్ ని. అంతే. ఈ వీడియో వెళ్లే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్.